మీరుండేది ఎల్ఐసి అపార్ట్మెంట్సే, నేనుండేది ఎల్ఐసి అపార్ట్మెంట్సే. అయినా మీ పేరు ఇంకా నాకు తెలియదండి. ప్రభావతి. నైస్ నేమ్. ఏం బాగుంది. నా పూర్తి పేరు శ్రీ సాయి శిరీష ప్రభావతి. నైస్ నేమ్స్. ఉంటే శిరీష అని ఉండాలి, లేకపోతే ప్రభావతి అని ఉండాలి. ఈ శిరీష ప్రభావతి ఏంటి? రాముడు భీముడు అని ఒకే అబ్బాయికి పేరు పెడితే ఎలా ఉంటుంది? రామకృష్ణ అని ఒక్కలే పెట్టుకుంటారు కదా మీ పేరు. ఆయన పేర్లు ఏముంది, వదిలేసేయండి. నేను మీకు విషయం చెప్పాలి. నాకు నిజంగా బాయ్ ఫ్రెండ్ లేడు. అసలు ఈ ఊళ్ళో ఫ్రెండే లేడు. మాది ఢిల్లీ. ఫస్ట్ టైం వైజాగ్ వచ్చాను మా అమ్మమ్మ గారింటికి. మాది హైదరాబాద్. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చా. ఈ సెలవులు ఇక్కడే. మీకు కూడా గర్ల్ ఫ్రెండ్ లేదు కదా? నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? ఏం చెప్పినా పర్వాలేదు. ఏం చెప్తున్నారో చెప్పండి. మొన్న మండే వరకు గర్ల్ ఫ్రెండ్ లేదండి. నిన్న ట్యూస్డే వరకు కూడా గర్ల్ ఫ్రెండ్ లేదండి. ఈరోజు వెడ్నెస్డే పొద్దున్న వరకు కూడా గర్ల్ ఫ్రెండ్. ఇంకా చాలా దిగండి. ఈరోజు కూడా గర్ల్ ఫ్రెండ్ లేదండి. అబ్బా, అపార్ట్మెంట్స్ వచ్చేసాయి. ఓ, ఇది ఢిల్లీ కాదు. కొంచెం ఫోన్ నెంబర్ ఏమైనా ఉంటే. అరే సినిగా, నీ దగ్గర పెన్ కానీ పెన్సిల్ కానీ ఉందా? నా దగ్గర ఎందుకు అటువంటివి ఉంటాయండి? కావాలంటే ఈ బొగ్గు మొక్క తీసుకోండి. ఇప్పుడు ఎలాగా? మొదటి 4 అంకెలు నువ్వు గుర్తెట్టుకో, చివరి 4 నేను గుర్తెట్టుకుంటాను. చాలా థ్యాంక్స్ అండి. మామయ్య, సమ్మర్కి మా మేనల్డ్ వైజాగ్ వస్తున్నాడంటే ఏదో కుర్రోడు బీచ్లు అవి చూసి ఎంజాయ్ చేస్తాడులే అనుకుని రమ్మన్నాను. మామయ్య నీకే 2 నెలలు టైం పాస్ చేసి వెళ్ళిపోతావు. తర్వాత ఇక్కడ తలెత్తుకొని తిరగాల్సింది నేను కదా నాన్న. అర్థమైంది మామయ్య. చిచి, నువ్వు తప్పు చేస్తావని కాదు నాన్న, మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. మామయ్య, ఏంటి చివరి 4 నెంబర్లు నిజంగానే గుర్తుపెట్టుకున్నావా?